హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను జంతికలు కరకరలాడే క్రిస్పీగా కమ్మగా ఉండే ఈ జంతికలని 2 కేజీలు బియ్యం పిండి అండి. బియ్యం 2 కేజీలు, అర కేజీ శనగపప్పు వేసి కడిగి శుభ్రంగా ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత మిల్లుకి పంపించానండి. మిల్లుకి పంపించిన తర్వాత తెచ్చుకుని జల్లించుకుని అప్పుడు నేను జంతికలు వేస్తున్నాను. దీంట్లో వాము, జీలకర్ర చూడండి, వాము 2 స్పూన్లు వాము చూడండి ఎంత మెత్తగా మరపెట్టించానో. దీంట్లో చూడండి వాము 2 స్పూన్లు వాము, అలాగే మన నువ్వులు ఒక 4 స్పూన్లు నువ్వులు, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, ఇప్పుడు వేడి నీళ్ళు మరగబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. దీంట్లో సాల్టు, రుచికి సరిపడా సాల్టు వేసి బాగా పిండిను ఒకసారి కలిపేద్దామండి. ఏమి వేయొద్దు, వేడి నీళ్ళు బాగా తరిగిన వేడి నీళ్ళు ఈ పిండిలో వేసి కలిపితే అండి చాలా గుల్లగాను చాలా టేస్టీగా కూడా వస్తాయి. చాలా గుల్లగా అయితే వస్తాయండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ముక్క ఎక్కడ ఎరగకుండా జంతికి వస్తుందండి. ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు మరుగుతున్న వేడి నీళ్ళు వాటరు మీకు ముందు 2 గిన్నెలు వేసుకోండి. ఒక గిన్నె వేసుకోండి, తర్వాత సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి, సరిపోతుంది. చల్లనీళ్ళతో కూడా కలిపేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడైతే ఫస్ట్ని ఒక గిన్నె నీళ్ళు, అంటే పిండి 2 గిన్నెలు అయితే ఒక గిన్నె నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి. చూడండి, బాగా ఉడకనివ్వాలి, బాగా కలపాలండి. వాటర్ అంతా వేసి బాగా కలిపి చాలా రుచిగా ఉంటాయి, కరకరలాడతాయి. ఏ విధమైన నిమ్మ కానీ అది అరగపోవడం కానీ, శనగపిండి అంటే భయపడతారు కదా, వాము వేసాం ఇందులో. మెయిన్ వాము చాలా ఇంపార్టెంట్ అండి. వాము మాత్రం జంతికల్లో వేయాలి, అరగపోవడం గట్టి. చూడండి, కలిపేసాను. కొంచెం గిన్నెలో తీసుకున్నాను, ఇది పక్కన పెట్టుకున్నాను. చూసారు మీకు ముద్ద ఎలా అవుతుందో అలా ముద్ద అవ్వాలి. కొంచెం తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని ఆ గిన్నె మీద ఆ పిండి ఆరిపోకుండా మూత వేసుకోవాలండి. క్లాత్ పైన పరాలి. చూడండి, క్లాత్ పరిచేసాను. ఇప్పుడు మనం జంతికి ఆయిల్ పెట్టేసుకున్నామండి. జంతికలు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మనం జంతికల కొడుకులో మరి మీకు నచ్చిన ఊలు ఉన్నది పెట్టుకుని చక్కగా జంతికల్ని మనం చుట్టేసుకుందామండి. చాలా రుచికరంగాను చాలా అద్భుతంగా ఉంటాయండి జంతికలు. కరకరలాడుతూ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చూడండి, నేను 3 కన్నాలు తీసుకున్నాను. మనకు నచ్చిన విధంగా ఈ జంతికలు వేసుకోవచ్చండి. చాలా మంచి రుచి ఇస్తాయండి. పిల్లలకి స్నాక్స్ కింద, పెద్దలకి కాలక్షేపంగా, అలాగే ఏమీ లేనప్పుడు, ఊసిపోలేనప్పుడు తినడానికి, మన బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే పెట్టడానికి, అలాగే పిల్లలు ఇంటికి వస్తే పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి కాలక్షేపంగా తినడానికి ఎవరింటికైనా పిల్లలు ఉన్నాయి, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నాయి ఇంటికి పట్టుగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అండి ఇంట్లో ఏది తయారు చేస్తారు, అంతా కొట్టిమీద తిండే తింటున్నారండి. కానీ ఇంట్లో చేసుకుంటే కమ్మగా ఇంటిపాతి చక్కగా మరి ఒకటి తినాలనుకున్న వాళ్ళు 4-5 తింటే సంతృప్తిగా ఉంటుందండి. అందుకే ఇంట్లో చేసుకోవడం, పిండి వంటలు నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ కూడా వంటలు నేర్చుకోవడంలో తప్పు ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు వంటలు చేసుకుని మనకి ఎంత ఉన్నా కానీ మన ఇంట్లో మన చేతితో మన ఫుడ్ మనం తింటే అది ఆనందం, అదో తృప్తి. ఆయిల్ కూడా మనం మరి ఫస్ట్ టైం వాడిన ఆయిలే వాడతాం కాబట్టి పెద్ద మరిగిపోయి స్మెల్ అనేది ఉండకుండా చక్కగా ఉంటుంది. చూడండి, ఆయిల్ మరిగిపోతుంది ఇక్కడ. మరి ఆయిల్ మరిగిపోతుంది. ఇప్పుడు వేద్దాం జంతికలు. చాలా టేస్టీగా చాలా రుచికరంగా వస్తాయండి. మరి తినే కొద్ది తినాలనిపిస్తుంది. అన్నీ రెడీ చేస్తాం, వేయడమే. చూడండి, నూనె కాగిపోయింది. టెస్ట్ కోసం కొంచెం వేసాను, పిండి పొంగింది, పైకి వస్తుంది. ఇప్పుడు జంతికలు చుట్టేసుకుందామండి. చూడండి, ఆయిల్లో మనకు సైజు ఏ సైజు కావాలో సైజు చుట్టేసుకుంటే సరిపోతుంది. మనం కళాయి ఎంత ఉందో ఎన్ని పడతాయి చూసుకోండి. దగ్గర అయినా ఏమవదు, ఎక్కడికక్కడ కలిసిపోయినా వచ్చేస్తాయండి. చూడండి, ఇక్కడ 4 వేసాను, నేను 3 వేసాను, ఇంకోటి వేయాలి. కొంచెం పక్కకి గెడుతున్నాను, తీసి
ఇలా వేసుకుంటే మనం ఎన్నైనా జంతికలు తీసుకోవచ్చు, మనకి అవసరం అనేది ఉండదు. కొంచెం కళాయి పెద్దది పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను 2 కేజీలు అన్నాను కదా, 2 కేజీలకి 1/2 కేజీ శనగపప్పు అంటే 2 కేజీలన్నర. ఇంచుమించు జంతికలు ఒక 150 జంతికల వరకు వచ్చాయి అనుకుంటాను. నేను లెక్క అయితే పెట్టలేదు, 100 వచ్చాయో గుర్తులేదు కానీ మర్చిపోయానండి. ఎందుకంటే వండేయడమే తప్ప లెక్కెట్టి చూసి అంత పని మనకు ఉండదు, ఖాళీ ఉండదు, చాలా బిజీలు అయిపోయినాయి అనుకోవచ్చు. ఓ పక్కనే మన మిద్ది మీద మొక్కలు చూసుకుంటాము, ఓ పక్కనే వంట చేసుకుంటాం, ఓ పక్కన మిషన్ పని ఉంటుంది, నాకు మిషన్ వర్క్ చేసుకుంటాను. అసలు బిజీలు అయిపోయండి ఇంట్లో వంట, మొక్కలు, అలాగే మీకు చూపించడానికి ఇలాంటి వంటలు, తర్వాత మిద్ది మన మిషన్ కుట్టుకోవడం అదండి. బ్లౌజులు కుట్టకపోయినా కుట్ల మీద కుట్లు వేసుకోవడం, డ్రెస్సులు కుట్ల మీద కుట్లు, అలాగే మరి బట్టలు ఏదైనా బ్లౌజులు ఇంట్లో బ్లౌజులు కుట్టుకోవడం, అలా కాలక్షేపం అలా అయిపోతుందండి. టైం అంటూ అసలు వృధా అవ్వదు, టైం అంటూ ఉండదండి. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని అనుకోవచ్చు. నాకు ఇష్టమండి ఫుడ్ ఐటమ్ తయారు చేయడం అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ అండి. ఎవరు ఏమనుకున్నా మా వాళ్ళు ఎందుకు ఈ శ్రమ అని అనుకుంటే అనుకోవచ్చు, కానీ శ్రమ పడడం వల్ల మన ఆరోగ్యం హెల్త్ పరంగా కూడా చాలా మంచిగా ఉంటుందండి. మరి మనం ఏదో సాధించామనే కాదు, ఏదో సాధిస్తామనే కాదు, మనం చేస్తున్నాం, ఇంత బాగా చేస్తున్నాం, ఇంత బాగుంటున్నాయి మన వంటలు అన్నది మన అవి. కానీ ఎవరు కామెంట్ ఈ వంట బాగుందండి అన్న మొక్క ఎవరి నోటంటే కామెంట్లో రావట్లేదు. అదే చాలా ప్లస్ పాయింట్ అని బాధ అనిపిస్తుంది. అలాగే లైక్ కూడా ఎవరు కొడతలేదండి, మరి ఎందుచేత నాకు తెలియదు. కనీసం ఒక లైక్ కొట్టి మమ్మల్ని సంతోషపరిచే విధంగా మీరు మీ వంట బాగుందని, లేకపోతే బాగోలేదనో బాగుందనో మీరు బాగా చేయట్లేదనో కనీసం ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి జంతికలు తిరిగేసాను. ఇప్పుడు తిరిగేసిన తర్వాత బాగా రోస్ట్గా వేయకపోతే చేదు వస్తుందండి. ఏ పిండైనా మనం ఎంత బాగా వేసుకున్నా కానీ చేదు వస్తుంది. అలాగే రోస్ట్గా వేయించేయకుండా మీడియంగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి స్టాండ్ వల్ల మనకి చాలా అద్భుతమైన స్టాండ్ ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అవుతుందండి. స్టాండ్ తీసుకున్నాను. స్టాండ్ తీసుకోలేకపోతే చేతితో సెలబట్టుకుని వీడియో తీసేదాన్ని. అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా చక్కగా ఇలాగ నాకు యూజ్ అవుతుందండి. ఎందుకంటే చూడండి అయిపోయాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు తీసి జాలి గిన్నెలో వేస్తాను. ఎందుకంటే జాలీలో వేసి పక్కన పెడతాను, ఎందుకంటే నూనె ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు మళ్ళీ జంతికలు ఒత్తేసుకుంటున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో జంతికలు ఒత్తేసుకుని పక్కన పెట్టుకుంటే ఉంటుందండి. ఆ టేస్టే వేరే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుందండి. నేను షార్ట్ పెట్టాను, షార్ట్లో చూడండి కరకరలాడుతుంది జంతికి. ఇలా విడగట్టగానే ఎంత బాగుందో అంటే అంత బాగుందండి, తినే కొద్ది తినాలనిపిస్తుంది. మరి ఈ జంతికలు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే టైం అయితే ఎలా ఉంటుంది. మరి పూర్తి చేసేస్తున్నాను. లెంత్ ఎక్కువైనా కానీ చూసి ఈజీగా సింపుల్గా మధ్యతరగతి వంటలు ఏ విధంగా ఉంటాయో, మరి మధ్యతరగతి అంటే అటు కోటేశ్వరులం కాదు, ఇటు బాగా తక్కువ కాకుండా మధ్యతరగతి ఫ్యామిలీలు ఇంట్లోనే ఇలా చేసుకుని వండుకుంటారండి. అందుకే హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని నేను చెప్తున్నాను. ప్రతిదీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే మరి ఇల్లే వేరు కదండి. ఇప్పుడు బయట కొని 4 కొనుక్కు తెచ్చుకుంటే ఒక 50 రూపాయలు, లేకపోతే 10 కొనుక్కుంటే ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటాయి. అదే మన ఇంట్లో చేసుకుని పెట్టుకుని పిల్లలకి పెడితే అండి ఆ తృప్తి వేరు కదా. అదండి. మీకు మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబర్ అవ్వడం, షేర్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దు. మరి మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికి వెళ్తుంది నా వీడియో. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్ళే ఉంటుందండి, ముందుకు వెళ్తుంది. నేను ముందు 2 వీడియోలు పెట్టాను, ఎవ్వరూ చూడలేదండి. ఎందుచేత చూడలేదు అనేది నాకు తెలీదు. మీరు చూసేటప్పుడే చూడండి. మరి యూట్యూబ్ పంపించిందో లేదో నాకు తెలీదు, ఎంతమంది పంపించిందో నాకు తెలియదు. కానీ నా ఛానల్కి కనీసం ఒక లైక్ ఇస్తే చాలా సంతోషిస్తానండి. లైక్, సబ్స్క్రైబర్లు, కామెంట్స్. చూడండి ఇలా జాలి గిన్నెలు వేసుకుని చక్కగా మనం తీసేసుకుని పక్కన పెట్టుకుంటే
అలాగే ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎన్ని ఓపికను బట్టి చేసుకోవచ్చండి. ప్రతిదీ ఇంట్లో చేసుకోవడం నేర్చుకోండి. ప్రతి మహిళ, ప్రతి మన పిల్లలకి మనం చేసుకున్నామనే తృప్తి రావాలంటే ప్రతి వస్తువు మనం ఐటెం మనం చేసుకుంటూ ఉండాలండి. చూడండి అయిపోతున్నాయి, లాస్ట్కి వచ్చేస్తుంది వాయి. చాలా రుచికరంగా ఎప్పుడైనా సరే చాలామంది ఆయిల్ వేస్తారు. ఆయిల్ కన్నా ఆయిల్ వేసిన జంతుకులు వాటర్తో కలిపేసిన తర్వాత ఆయిల్ వేసి కలుపుతారు. ఆయిల్ వేసిన తర్వాత ఆ జంతుకులు కొన్ని రోజులకి మీకు ఆయిల్ వాసన వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సరే అండి ఆయిల్ వేసి జంతుకులు చేసినవి అప్పటికప్పుడు 2 రోజులు 3 రోజులు, కానీ ఇవి వారం 10 రోజులు 15 రోజులైనా సరే మీకు ఆయిల్ స్మెల్ అనేది ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది. అందుకు కాబట్టి ఆయిల్ వేయకుండా వేడి నీళ్ళు బాగా తరిగిన వేడి నీళ్ళు బాగా మరిగిపోతున్న వేడి నీళ్ళతో ఇలా చేసుకుని ఒక అరగంట అలా నానబెట్టుకుని పిండిని ఉంచితేండి వస్తాయి. మనం చెప్పుకుని షేప్లో చెప్పుకునే విధంగా విరిగిపోకుండా జంతువులు సూప్ వస్తాయండి. అది కొంచెం ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం రోస్ట్గా వేగాలండి. ఎందుకంటే కొంచెం ఇలా రొంగుగా తీసేసామనుకోండి త్వరగా మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది. అది వారం రోజులు 3 రోజులు అయిపోయే వాళ్ళకైతే బాగుంటుంది. కనీసం 15 రోజులు ఉండాలనుకుంటే మాత్రం కొద్దిగా రోస్ట్గా వేగాలి. అది కూడా చూపిస్తానండి. లైట్గా ఉన్నాయి కదా రోస్ట్గా వేగి కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. మరి అలాగే చూడండి, వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. మరి నా వంటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మంచి హృదయంతో, మంచి మనసుతో, మంచి వాయిస్తో నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. నేను ఒక కామెంట్ పెడితే చాలా సంతోషిస్తామండి. మరి మేము మధ్య తరగతి వాళ్ళం కదా, అందుకు మేము ఇంట్లోనే చేసుకుంటాం. మరి మేమైతే కోటేశ్వరం కాదు, కానీ సింపుల్గా మధ్య తరగతి ఇలా వండుకుని తింటామండి. మరి అందుకే ఆరోగ్యంగా ఉంటామేమో అనిపిస్తుంది నాకు. చూడండి అయిపోయి వచ్చాయి. మరి అవి ఎలా పక్క తీసి ఒక గిన్నెలో పెడుతున్నాను. ఇప్పుడు చాలా వరకు జంతుకులన్నీ అయిపోయాయి, లాస్ట్కి వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు మనం ఇలా చేసుకుని ఓ డబ్బాలు స్టోర్ చేసుకుంటే 15 రోజులు 20 రోజులు ఉంటాయి. చూడండి అయిపోయే జంతుకులు. ఇంకా లాస్ట్ పిండిని వేసేస్తున్నాను. లాస్ట్ పిండి టేస్ట్ జంతుకులని మా పిల్లలు అయితే అంటారు. లాస్ట్ ముద్ద తినమ్మ బలం అంటాం కదా, అలాగా లాస్ట్ పిండితో జంతుకులు వేసేసి లాస్ట్ని ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారా ఎంత బాగున్నాయి జంతుకులు. మరి ఇలా వేసుకోండి ప్రతి ఒక్కరూని. ఇన్నిసార్లు చెప్పిదే చెప్తున్నారు ఏంటనుకోవచ్చు, చెప్పిదే చెప్పడం కాదండి. మన ఇంట్లో మన ఫుడ్, మన హోమ్ ఫుడ్, దాని టేస్టే వేరు, అలాగే దాని రుచే వేరు, దాని బలమే వేరు, దాని యొక్క సువాసనే వేరు, కమ్మదనమే వేరు. మరి హెల్త్ పరంగా కూడా మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళం అవుతాం మన ఇంట్లో చేసుకుంటే. మరి ఇదండి, ఇంకా మరి ముగిస్తున్నాను, ఉంటానండి. బాయ్ అండి. మరి ఈరోజు వీడియో ఇక్కడితో ముగుస్తుందండి. మరి వచ్చే రోజు రేపు ఇంకొక వీడియో మనం పెట్టుకోవచ్చు. ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడికి వరకు సమాప్తం అవుతుంది. మరి రేపైతే ఏ వీడియో ఉంటుందో తెలియదు, రేపు అంటే ఏ వీడియో ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడికే అయిపోతుందండి. మరి ఉంటానండి. బాయ్ అండి. మరి ధన్యవాదాలండి. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబర్లు అలా లైట్గా వస్తున్నారు. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని నా ఛానల్కి పెద్ద వీడియోలో ఎక్కువ పెడుతున్నాను, నేను షార్ట్లు తక్కువ పెడుతున్నాను. షార్ట్ల వల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు, అందుకే తక్కువ పెట్టుకుంటున్నాను. ఈ పెద్ద వీడియోలు మీరు చూసి పూర్తిగా చూసి కామెంట్ పెట్టి నన్ను ముందుకి నడిపిస్తారని మీ అందరి అభిప్రాయాన్ని బట్టి నేను చాలా ఇంకా ముందుకెళ్ళాలని మీ అందరి అభిమానాన్ని బట్టి ఈ ఛానల్ అయితే పెట్టానండి. మరి నాకు సపోర్ట్ చేయండి. నాకు ఛానల్ సపోర్ట్ చేస్తేనే గ్రోత్ పెరుగుతుంది, అలాగే నా కుటుంబ సభ్యులు పెరుగుతారు. అలాగే మరి నా వీడియోలు చూసిన ప్రతి